శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ప్రోగ్రామ్ని రూతమ్మ ఆంటీ ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. రూతమ్మ ఆంటీ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. రూతమ్మ ఆంటీ ఎక్కడున్నా రావాలి. సత్యవత ఆంటీ పిల్లలందరూ సైలెంట్ గా కూర్చోవాలి. ప్రేమ కనికరం గల తండ్రి, జయగల రాజా, వేలాది స్థితులు సోదరుడు నైనా సోదరుడు ప్రభా అయ్యా నైనా గత సంవత్సరం అంతా నైనా తండ్రి మా సంఘ కుటుంబాన్ని మా సంఘస్థుల కుటుంబాన్ని ఎన్నోసార్లు ప్రభా వేదంలో వాదంలో శోధంలో రోగాలు ఇచ్చినప్పుడు తప్పించి సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవాన్ని కొందనాలు సోదరం తెలుస్తున్నా. ముఖ్యంగా ప్రభా మా నాయన తండ్రి మరి క్రిస్మస్ మీటింగ్లు ప్రభాని క్రమంగా జరిపిస్తున్న విధానంగా వందనాలు సోదరం అయినా అనేక బిడ్డలు నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. మా సంఘంలో ప్రభా ఏకాత్మలు ఏక మనుషులు ఏక హృదయాన్ని దయచేసిన గొప్ప దేవాన్ని కొందనాలు సోదరులైనా మన సైతాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా మీరు కాపాడు భద్రపరచండి ప్రభా. మా సంఘం చుట్టూ మా చుట్టూ దేవతలను కావాలించండి అయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రం తెలిసిన ప్రభా. మరి ముఖ్యంగా నైనా తండ్రి ప్రభా మరి ఈ రోజు నైనా తండ్రి సండే స్కూల్ మీటింగ్లో నువ్వు తోడు నీడ ఉంటున్నందుకు వందనాలు స్తోత్రం అయినా ప్రభా. మన బిడ్డలకు నైనా తండ్రి మంచి నీ మాటలు నేర్చుకుంటుండగా నీ తెలివిని నీ జ్ఞానాన్ని చిన్న బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఆ బిడ్డలు ఇంకా నైనా తండ్రి బలంగా నీలో ఎదగడానికి నీ కృపను దయచేయండి ప్రభా. మరి అలాగనైనా బాలును బట్టి వందనాలు ప్రభా, సంఘను బట్టి వందనాలు ప్రభా, కరుణను బట్టి వందనాలు ప్రభా. ఆ బిడ్డలకు ఇచ్చిన ఇంట్రెస్ట్ని బట్టి వందనాలు స్తోత్రం తెలుసాను అయినా. ఆ బిడ్డలకు ఇంకా నైనా తండ్రి ఇంకా ఏమైతే చిన్న బిడ్డలకు చెప్పాలో బయలుపరచండి. ఆ బిడ్డలను వాడుకుంటున్న విధానంగా వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా. మరి ముందున్న కార్యక్రమం అంతా తోడు నీడ ఉన్నది ప్రభా. నువ్వు ముందుండి నడిపిస్తామని నమ్ముతున్నావు ప్రభా. మన అయినా తండ్రి మరి రూతమ్మని కూడా నడిపించిన విధంగా వందనాలు స్తోత్రంనైనా ఆ సేవ నడిపిస్తారు ప్రభా. ఆ బిడ్డతో కూడా నైనా ఆ బిడ్డ తేడంతల ఆత్మను దయచేయండి ప్రభా. అయ్యా నైనా ఆ బిడ్డకి ఇచ్చిన మంచి మాట వందనాలు స్తోత్రులు. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రాణాన్ని అయినా పాలనని పాలన పెట్టి బతుకులాగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి సమయంలో దేవుని మైపరచడానికి సండే స్కూల్ పిల్లలు 2 పాటలు Yeah, yeah,
లేదు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న చిన్నపిల్లలందరూ వాక్యాలు చెప్తారు. అందరు శ్రద్ధగా ఉండండి, ఎవ్వరు అలర్ట్ చేయకండి. ఫస్ట్ బాయ్స్ నుంచి ప్రవీణ్ 142వ కీర్తన తెలుగులో. Psalms 142 in Telugu. నేను ఎలుగెత్తి యెహోవాను మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను, బహున్యంగా నా సన్నిధికి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధలను నా సన్నిధికి తెలియపుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కుమిలినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో పగవారు చాటుగా నడుచున్నారు. నా కుడి పక్క నన్ను గామించి చూడుము. నన్ను అడిగిన వాడు ఒకడును నాకు లేకపోవను. ఆశ్రయం ఏమీ నాకు దొరకలేదు. నెడల జాలిపి వాడు ఒకడును లేదు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, చదువులున్న భూమి మీద నా శాస్త్రము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవి ఎగ్గుము. నన్ను పట్టుకుని నన్ను చదువువారు నాకంటే పరిష్ఠులు, వారి చేతిలో నుంచి నన్ను విడిపించు. నేను నీకు నీ నామము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు సరసాల నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు బాపకారము చేసింది చూస్తున్నా. నీకు మందులు నన్ను బట్టి అతిశయపడుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంతోష్ యెషయా 9:6. యెషయా గ్రంథము 9:6. అనగా మనకు శిశువు పుట్టి, మనకు కుమారుడు అనుగ్రహింపబడి, ఆయన భుజం రాజ్యభారములను ఆశ్చర్యకరమైన ఆలోచించారు. బలవంతులైన దేవుని ఎత్తుదొక్కుతాయి, సమాధాన కథతో ప్రతి అంటున్నది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజు. నా పేరు రాజుని చెప్పబడి యోహాను 14:1. మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుడి యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచిది. నా తండ్రి ఇక అనేక నివాసములు కలవు, లేని ఎడల మీరే చెప్పగలను. నీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరుండలాగా మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పగా, అందుకు తోమా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నా మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని అనగా, యేసు నేనే మార్గమును సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు నా తండ్రి వద్దకు రాడు. నన్ను ఎరిగిన ఎట్లా నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి ఆయనను చూచి ఉందురు. ఆయనను చూచి ఉందని చెప్పేదాన్ని. థ్యాంక్ యూ. చిన్న నా పేరు చిన్న. నేను యోహాను 1 చెప్తున్నాను. ఆదిను వాక్యము దేవుని వాక్యమే దేవుడు. ఆయన ఆదిను దేవుని వద్ద ఉండను. సమస్తం ఆయన మూలము కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవమును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. వెలుగు చీకటిలో ప్రవహించును కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. దేవుని నుండి పంపబడిన ఒక కుమారుడును, అతని పేరు యోహాను. కార్తీక్ 15వ కీర్తన. వాక్యాలు చెప్తుంటే ఎవ్వరు మాట్లాడకూడదు. దయచేసి ఇక్కడ చెప్తున్న వాళ్ళని మాత్రమే చూడండి. 10వ కీర్తన. యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదైన వాడెవడు? పరిశుద్ధత పర్వతం మీద నివసింపదైన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహాయుడు. అతడు యెహోవా
యందు భయభక్తులు గలవాడని సన్మానించుచు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ధన్యము వడ్డీకై అడవి పరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. థ్యాంక్ యూ. మానస. జయశ్రీ. మానస. మొదటి నుండి 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగ. జ్యోతి. జయశ్రీ. నా పేరు జయశ్రీ. నేను చెప్పబోయే వాక్యం యాకోబు 5:15. విశ్వాసరహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచను. ప్రభువు అతన్ని లేపును. అతను పాపం చేసిన వారైతే పాప క్షమాపణ పొందును. యాకోబు 5:15. థ్యాంక్ యూ. జ్యోతి. నా పేరు జ్యోతి. నేను లూకా 18:12. వారు నాకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యం చాయక రొమ్ము కొట్టుకొనిచి దేవా పాపినైన నన్ను ఖండించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడినని తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని చెప్పాను. తమ శిష్యులు ఉంటాలేనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గంధించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానిడి. దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక అధికారి ఆయనను చూసి సబోధకుడ నిత్య జీవమునకు వారసుడా నేనేం చేయవలనని ఆయనను అడిగాను. థ్యాంక్ యూ. భావన. A to Z Bible names. My name is Bhavana. I am telling about A to Z in Bible names. A for Adam, B for Bilam, C for Caleb, D for David, E for Eliah, F for Father of Nation Abraham, G for Gideon, H for Anna, I for Isaac, J for Jesus, K for Kish, L for Levi, M for Moses, N for Naaman, O for Orpah, P for Peter, Q for Queen Esther, R for Ruth, S for Saul, T for Thomas, U for Ujiahu, V for Wine, W for Old for Godlike, X for Xmas, Y for Owen, Z for వర్షిని కీర్తనలు 117 తెలుగులో. నా పేరు వర్షిని. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 117. యెహోవా కృప మన ఎడల హెచ్చుగాను ఉన్నది. ఆయన విశ్వాసత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి. సమస్త జనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. సిద్ధు కీర్తనలు 103 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము.
చిన్నారి నా పేరు చిన్నారి. ప్రకటన 3:20. నేను తప్పుచున్నాను. ఇందులో ఎవడను నా స్వరం ఉంది. తలుపు తీసిన ఎడల నాతో కూడా అతను, అతనితో కూడా నేను భోజనము చేయు. ప్రకటన 3:20. ఎస్టర్ My name is Esther. సామెతలు 17 నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమించు. థ్యాంక్ యూ. క్రాంతిక ఆత్మఫలాలు. నా పేరు క్రాంతిక. నేను ఆత్మఫలాలు చెప్పబోతున్నాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దిగ్గజం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆచరణ. థ్యాంక్ యూ. దెబోరా 117 కీర్తన ఇంగ్లీష్. My name is Deborah. I am telling Psalms 117. Praise the Lord, all you gentles, loud him, all you people. For this faithful kindness is great towards us, and the truth of the Lord endures forever. Praise the Lord. Thank you. శాంతి 100వ కీర్తన. శాంతం తల్లి కీర్తనలు 100. సమస్త దేశంలో యెహోవాను జ్ఞాపకం సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధిలో ప్రవేశించండి. యెహోవా దేవుడని తెలుసుకోండి. ఆయననే మనలను పుట్టించదము. మనము ఆయన ప్రజలము. ఆయనే మనము ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు పాడొచ్చు. ఆయన ఆలయంలో ప్రవేశించండి. ఆయనను ఉత్సాహగానం చేయొచ్చు. ఆయనను ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరాలు ఉండను. థ్యాంక్ యూ. దీవెన. నేను 33వ కీర్తన చెప్తున్నాను. నీతిమంతుల యెహోవాను బట్టి ఆనందగానం చేయడి. స్తుతించే యథార్థవంతులకు శుభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. పైతంతులకు స్వరమండలంతోనూ ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది. ఆయన శ్రేణి నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశంలో కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత నాటి సర్వ సమూహములు కలిగెను. సముద్ర జలములు రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జన్మలను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెలువవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యక్తపరచును. జనుల యోచనలు యెహోవా నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచనలు సదాకాలం నిలిచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. తమకు సాక్ష్యంగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. వారిని దర్శించుచున్నాడు. ఏ రాజును సేనబలం చేత రక్షింపబడ్డు. ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణం మరణంలో నుండి తప్పించుటకును, కరువులో నుండి వారిని సజీవులుగా
కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది. యెహోవా మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటే విస్తారమైనవి, మేలిమి బంగారము కంటే కోరం తగినవి. తేనె కంటేను జుంటితేనె దారాల కంటేను మధురమైనవి. వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాత్మల పాపంలో పండకుండా నన్ను నీ సేవకుని ఆపుము. అప్పుడు థ్యాంక్ యూ. చిన్ని 117. నా పేరు చిన్ని. నేను కీర్తన 117 చెప్పుకోతున్నాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వసత్య నిరంతరము నిలిచును. కాబట్టి సమస్త అన్యజనములారా యెహోవాను స్తుతించి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. జాను. నా పేరు జాహ్నవి. నేను మా స్థాయి చెప్తున్నాను. అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కలను, ఇస్సాకు యాకోబును కలను, యాకోబు యూదాను తన అన్నదమ్ములను కలను, యూదా తామురా నుండి పేరేసును, జెరాహును కలను, పేరేసు యెష్రోమును కలను, యెష్రోము ఆరోబును కలను, ఆరోబు అమినాదబును కలను, అమినాదబు నయసోమును కలను, నయసోము షాలెమును కలను, షాలెము సల్మానును కలను, సల్మాను రెహాబు నందు బోయాజును కలను, బోయాజు రూతు నందు ఒబేదును కలను, ఒబేదు ఇషాయిని కలను, ఇషాయి రాజైన దావీదును కలను. ఉద్యబాధ్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కలను, సొలొమోను రెహబామును కలను, రెహబాము అబియాను కలను, అబియా అస్సాను కలను, అస్సా యోషియాపాతును కలను, యోషియాపాతు యెహోరాము కలను, యెహోరాము ఉజియాను కలను, ఉజియా ఏతామును కలను, ఏతాము ఆహాజును కలను, ఆహాజు ఇజ్కియాను కలను, ఇజ్కియా మనషేను కలను, మనషేను ఆమేను కలను, ఆమేను ఓషియాను కలను, ఓషియా యూదులు బబులోనికి కొనుక్కోబడినప్పుడు ఆ కాలములో ఏషియా యోకన్యాకు అతని సోదరులను కలెను. బబులోనికి కొనుక్కోబడిన తరువాత ఎకన్య యెషయెల్ను కనెను, జెరబ్బాబెలును కనెను, జెరబ్బాబెలు అబీహూబును కనెను, అబీహూబు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజరును కనెను, అజరు సారకును కనెను, హాకీమును కనెను, హాకీము ఎల్యోబును కనెను, ఎల్యాజును కనెను, ఎల్యాజు మత్తాను కనెను, మత్త యాకోబును కనెను, యాకోబు భార్య అయిన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు. మరి ఈ సమయంలోనే మన మధ్య ఉన్న సత్యానంద మంకులు ప్రార్థన. సత్యానంద మంకుల్ బాధలో సత్యవత ఆంటీ. సైలెంట్గా ఉండాలి.
కదా తోడుగా తల్లి ఆత్మకు మంచి ప్రభా ఈ బిడ్డ ప్రతి బిడ్డ తోడు నేర్చే సహాయం దయచేయమని నా ప్రభా ప్రియాంక సంజయ్ పాలు కరుణను కూడా తీర్చాలి ప్రభా దేవ నీకు వందనాలు ప్రజలు నోరుతో గొప్ప దేవుడు ప్రేమ ఆత్మకు కుమ్మరించండి ప్రభా ఏ కాపుతాలు కూడా దయచేసుకోండి ప్రేమ నీకు వందనాలు తండ్రి ఈ బిడ్డ దేవుడి బిడ్డ సహాయం దయచేయండి బలపరచండి ప్రేమ ఈ సంఘానికి వచ్చి ప్రతి బిడ్డ సాత్రించండి ప్రేమ ఆత్మకు కుమ్మరించండి ప్రేమ అయ్యగారు నాకు కూడా వ్యాపించండి ఎంత దూరం సంఘం నడుస్తున్నారు తండ్రి తండ్రి వాళ్ళ ప్రయాణాలకు తోడుగా ఉండండి ప్రేమ రాజు బలపరచండి ప్రేమ ఆత్మకు కుమ్మరించండి ప్రేమ అయ్యగారు కూడా మంచి పొలం మంచి చెత్తి కూడా దయచేయబడిన ప్రేమ నీకు వందనాలు తండ్రి ఎంతో బలమైన ఇప్పుడు పెడతండి ఎంతో లేవలెత్తించిన దేవుడు తండ్రి అవునేస్తాయని తండ్రి అవును తండ్రి అంత బాధలో ఉన్న తండ్రి సంఘాన్ని నడిపించుకుంటున్నాడు తండ్రి తండ్రి అవునేస్తాయి సంఘానికి వచ్చి పెద్ద పెట్టి కూడా దీవించి ఆశ్రయించండి ప్రేమ నీకు వందనాలు తండ్రి అవును తండ్రి అది పోతుంది ఎంత వచ్చింది తండ్రి ఎంతో దూరం ఇచ్చండి ఈ వాక్యం వల్ల ఎంతో మంది బలపరుస్తూ నమ్ముతున్నాం ప్రేమ రాజేశ్వరం తండ్రి సివిల్ ఎలా నడుచుకోవాలో నేర్పుతండి ఆ తండ్రి కోటల తండ్రి ఆ సివిల్ నడిచిన సహాయం దయచేయమడుతున్నాం ప్రేమ రాజేశ్వరం తండ్రి నా ప్రార్థన గొప్ప నడుతున్నాం తండ్రి నేను ఈ అమ్మాయి పేరు చదవడం మర్చిపోయాను గాయత్రి 121 చేస్తాను కొండల తట్టు నా కన్ను లేపుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును యెహోవా వలె నాకు సహాయము కలుగు ఆయన భూమి ఆకాశంలో సృజించేవాడు ఆయన నీ పాదాలను నడిపింపజేయగలడు నేను కాపాడిన వాడే కురుకలు థ్యాంక్ యూ ఈ సమయంలో మనం చిన్నపిల్లల కొరియోగ్రఫీ చూద్దాం దయచేసి ఇక్కడ ఉన్న కొంచెం వెనక్కి జరగండి అందరూ వెనక్కి జరగాలి దయచేసి చిన్నపిల్ల ఇక్కడ వెనక్కి జరగండి సైలెంట్గా ఉండండి తెలుసా ఆ పరిమళం
ఆదికాండం 1:2 భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యోహాను 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. యోహాను 14:6 నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి ఎదుగు రాడు. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడాన్ని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అపోస్తులు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ శక్తి నందెదరు. 1 కొరింథీ 6:19 మీరు మీ శత్రుగారు విలువబెట్టి కనుగొన్నవారు. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 13:14 ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మస్కరపడదు. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును. సామెతలు 1:8 యెహోవా యందు భయభక్తులు కలుగుట తెలివికి మూలము. సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలుగుట జ్ఞానమునకు మూలము. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు వృధాగా ప్రేమించును. సామెతలు 10:12 పగ కలహం రేపును, ప్రేమ దోషులన్నింటినీ కప్పును. సామెతలు 11:1 దొంగత్రాసు యెహోవాకు ఏమో సరైన గుండు ఆయనకు ఇష్టము. కీర్తనలు 1:3 దృష్టిలో ఆలోచించబడినాక పబ్రమాటం నిలుక అపాస్తకులు కూర్చున్న చర్చను కూర్చునుక యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ దివాలు నాటబడినకై అకోడకు అతడు కాలమందు ఫలించి చెట్టువలే నుండు. అతడు చేయడంటే సఫలమవును. కీర్తనలు 15:1 యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. కీర్తనలు 16:1 దేవా నేను నీ శరణు తెచ్చిన్నాను, నన్ను కాపాడు. కీర్తనలు 21 ఆపత్కాలం యెహోవా నాకు ఉత్తరించిన గాక, యాకోబు దేవుడు నన్ను ఉద్ధరించిన గాక. కీర్తనలు 27 కొందరు రథం బట్టి కొందరు గుర్రం బట్టి అతిశయపడుతురు, మనమైతే మన దేవుడని యెహోవా నామం బట్టి అతిశయపడుతుము. కీర్తనలు 34:1 నేను ఎల్లప్పుడు యెహోవాను సంధించదని నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తనలు 23:3 యెహోవా నా కాపరి నాకులేమి కలిగదు, పచ్చిగా చోటున నన్ను పండజేస్తున్నాడు, శాంతికరమైన జన్యోద్యాన్ని నడిపించుచున్నాడు, నా ప్రాణము కానే సేదించున్నాడు, గాంధకారపు లోయలో సంచరించదని ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు. కీర్తనలు 63:1 దేవా నా దేవుడవు నీవే, నిన్ను వేకువనే వెతుకుదును. కీర్తనలు 41:1 బీదను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం యెహోవా వాణ్ణి తప్పించును. కీర్తనలు 91:1 91:3 మహోన్నతుని చేత నివసించేవాడు శక్తిని విశ్రమించేవాడు, ఆయనే నాశనం నొక్కట నా నమ్మకం నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాళ్ళలో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. కీర్తనలు 138:1 నేను నా పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, దేవతల అతన్ని పూజించదను. కీర్తనలు 133:1 సోదరుల ఐక్యతను కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతో మనోహరము. కీర్తనలు 127 కీర్తన యెహోవా ఇల్లు కట్టించి వెళ్ళా దాన్ని కట్టువారు ప్రయాసం పెడతాం, యెహోవా పట్టణం కాపాడిని వెళ్ళా దాన్ని కావలికాయ వారు మేల్కొని వింట పెడతాను. మీరు వెగునే లేచి చాలా రాత్రి తర్వాత పట్టుకొచ్చు కష్టార్జితమైన ఆహారం తీర్చడం పెడతాము. తన ప్రియులు నిగ్రహించుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. వెనకాల ముందు పుట్టిన పిల్లలు బలవంటి చేతిలో బాణం వంటివారు, తన అమలు పొంది నింపుకున్నవారు ధన్యుడు. అటువారు సిగ్గుపడక తమ గుమ్మంలో తమ విరోధులతో వాదించుకొందురు. ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నించుండి తచ్చినాను, ఎవరైనా నా స్వరం మీద తలపేసి నేను అతని వద్దకు వచ్చేదను. కీర్తనలు 146:1 దేవుడు మనకు ఆశ్రయం దిగునే ఉన్నాడు, ఆపత్కాలం నమ్ముకుందని సహాయకుడు. కీర్తనలు 146:6 ఆయన ఆకాశంలో భూమిని సముద్రంలో దానిలోని సర్వంలో సూచించను. కీర్తనలు 121 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. మార్కు 9:23 అందుకు యేసు నమ్మట నీ వెళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. థ్యాంక్ యూ. దీపిక జ్యోతి జనరల్ ప్రైజ్ సండే స్కూల్ జనరల్ ప్రైజెస్ అందరికీ. డెబోరా, జ్యోతి, క్రాంతిక, జయశ్రీ, శాంతి, సిరి, శ్వేత, సురేఖ, రోజా, వెన్నెల, వర్షిణి, జాను,
జాహ్నవి గాయత్రి ఎస్తేరు ప్రైజీ. ఇప్పుడు నాకు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వాలి. చిన్నది రిబ్కా లెనీ ప్రియా శాన్వి స్వీటీ శాన్వి స్వీటీ. ఇప్పుడు జయరాజ్ అంకుల్ వచ్చి గిఫ్ట్స్ ఇవ్వాల్సిందే. జయరాజ్ అంకుల్ ఎక్కడున్నా రావాల్సిందే కూర్చున్నా. వసంత్ విజ్ఞా జీవన్ విజ్ఞా జీవన్ సంతోష్ జాన్ సిద్ధు ప్రవీణ్ బాలాజీ రాజు దీపక్ సునీల్ అనిల్ కుమార్ సుమియాన్. అదే మీ డాడీ దగ్గర నువ్వే తీసుకుంటావు చిన్న ఋతమంటి రావాలి. రూట్ అంట సురేష్ కార్తీక్ గాంధీ రాకేష్ కిరణ్ మానమంటి వచ్చి గిఫ్ట్ ఇస్తాం. అవసరమా అయ్యా సాత్విక్ స్పోర్ట్స్లో విన్ అయిన వాళ్ళు కూర్చో కూర్చో కిరణ్ లాస్ట్ రాజు లాస్ట్ తీసుకొచ్చి కిరణ్ రాజు చిన్ని ఫోటో ఫ్రేమ్ ఉంటుంది సాయి నీకు లక్కన కార్తీక్
ఫోటో ఫ్రేమ్ బంగారం ఫోటో ఫ్రేమ్ అన్న స్కెచ్ లాగా ఉంటుంది దీపక్ అది ఫోటో ఫ్రేమ్ దీవెనా డెబోరా దీవెనా మంచిగా కూర్చో ఫోటో ఫ్రేమ్ సంతోష్ సాత్విక్ సాత్విక్ రన్నింగ్ రేస్లో ఫస్ట్ బాలాజీ దీవెన మ్యూజికల్ చైర్స్లో జ్యోతి పాస్టమ్ గారు గిఫ్ట్స్ ఇస్తారు ఫోటోరా ప్లేట్లో ఫోటో వస్తుంది జ్యోతి పెట్టుకుంటే వస్తుంది జ్యోతి ఫోటో ఫోటో పెట్టుకోవాలి లెనీ సంతోష్ ప్రవీణ్ సింగల్ మన ఒకటి నాకు వచ్చింది గిఫ్ట్ వసంత్ రిస్కా జాహ్నవి అదే దీపక్ దీపక్ తుమ్మి కమ్మి లెక్సీ లెక్సీ చిన్న తీసుకురా తీసుకురా మీ చెల్లి సిద్ధు సిద్ధు బాల్ బాల్ అది థ్యాంక్ యూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి సంజయ్ చెప్పే ముందు మరి సండే స్కూల్ వాళ్ళకి కూడా మరి నేను గిఫ్ట్స్ ఉన్నాను ప్రత్యేకంగా ఈ సండే స్కూల్ కండక్ట్ చేస్తున్నటువంటి మొట్టమొదటిగా సంజయ్ సిస్టర్ గారి ఇన్ఛార్జి ఫస్ట్ దాత నెక్స్ట్ బాలు అరే ఆగనా ప్రియాంక ఆ తర్వాత మన మ్యూజిక్ ఆపరేటర్ అనేటువంటి కార్తీక్ కుమార్ కొడుకు మ్యూజిక్ ఆపరేటర్ పాప ప్రతిరోజు సండే వచ్చి త్వరగా మ్యూజిక్ ఆపరేట్ చేస్తున్నాడు మన కాంగ్రెస్ మన చింటూ థ్యాంక్ యూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత పాట పాడుతున్నాం ఒక్క నిమిషం సండే స్కూల్ టీచర్స్ నలుగురు ఇక్కడికి రావాలి అండ్ పాస్టర్ గారు కూడా పాస్టర్ గారికి మా తరఫు నుండి ఒక చిన్న గిఫ్ట్